వెల్కమ్ టు జ్ఞానప్రసూన అంబాసిడర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయం దశమ స్థానంలో రవి భగవానుడు ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే అంశం. జాతక చక్రంలో దశమ స్థానం అనేది కర్మస్థానం, ఉద్యోగం, వ్యాపారం, కీర్తి, సమాజంలో హోదా, నాయకత్వాన్ని సూచిస్తుంది. రవి భగవానుడు సహజంగానే అధికారానికి, ఆత్మవిశ్వాసానికి, కీర్తికి మరియు నాయకత్వానికి కారకుడు. దశమ స్థానంలో రవి ఉండడం వల్ల దిగ్బలం ప్రాప్తిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇది అత్యంత శుభప్రదమైన, శక్తివంతమైన స్థానాలలో ఒకటి. రవిని సంపాద్య కారకుడు అని అంటారు. అయితే బలమైన సంపాదన వ్యవస్థ అంటే లక్షలు లేదా కోట్లలో సంపాదించాలంటే జాతకంలో రవి భగవానుడు బలంగా ఉండడం అత్యంత ముఖ్యం. రవి భగవానుడు సహజ శుభగ్రహాలైన గురుడు, శుక్రునితో సంబంధం కలిగి ఉంటే శుభ ఫలితాలు బలంగా కనిపిస్తాయి. లేదా రవి భగవానుడు స్వంత రాశి, మూల త్రికోణ బలం లేదా ఉచ్చస్థానంలో ఉన్నా, లేకపోతే 10వ భావంలో దిగ్బలాన్ని పొందినా అధిక ఆదాయం సంపాదించే సామర్థ్యం కలిగి ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అయితే రవిపై పాపగ్రహాల తీవ్ర ప్రభావం ఉండకూడదు. ముఖ్యంగా రాహుకేతువులు మాత్రమే రవిని గ్రహణంలా బలహీనపరచగలవు. మిగతా గ్రహాలు రవికి చాలా దగ్గరగా వస్తే అవి అస్తంగతం అవుతాయి. 10వ స్థానంలో రవి భగవానుడు ఉంటే ఆత్మశుద్ధి తప్పకుండా ఇస్తాడు. ఆత్మశుద్ధి అంటే ఏమిటి? మనసు నిర్మలంగా ఉండటం, ఎవరికి హాని చేయడు, పరిస్థితుల ప్రభావం వల్ల చిన్న చిన్న తప్పులు లేదా పొరపాట్లు చేసినా వాటిని నిజాయితీగా అంగీకరిస్తాడు. వినయంతో క్షమాపణ కోరడం అతని ముఖ్యమైన లక్షణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎవరితోనైనా గౌరవంగా, మర్యాదగా వ్యవహరిస్తారు. అలాగే తాము ఇతరులకు గౌరవం ఇచ్చినట్లే ఎదుటి వారి నుండి కూడా అదే స్థాయి గౌరవం, మర్యాద ఆశిస్తారు. దశమ స్థానంలో రవి ఉండడం ఒక గొప్ప బలం. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా అధికార హోదాలు పొందేందుకు ఈ యోగం అనుకూలంగా ఉంటుంది. తండ్రి ఆస్తులను నిర్వహించడం లేదా తండ్రి చేస్తున్న వృత్తిని కుమారుడు కొనసాగించడం వంటి విషయాల్లో కూడా ఈ స్థానం సహాయపడుతుంది. మామగారి కుటుంబం నుండి సహకారం, మద్దతు లభించే అవకాశాలు ఉంటాయి. ప్రముఖ అధికార పదవుల్లో స్థిరపడేందుకు, రాజకీయాల్లో విజయాన్ని సాధించేందుకు ఈ యోగం దోహదపడుతుంది. పవర్ఫుల్ విభాగాలు, ముఖ్యమైన బాధ్యతలు అన్నీ తమ చేతిలో ఉంచుకుని పనిచేసే సామర్థ్యాన్ని ఈ గ్రహస్థితి ఇస్తుంది. అలాగే స్వార్థం లేకుండా సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన కూడా కలుగుతుంది. కొంతమందికి ఒక ఆలయం నిర్మించి దానికి కుంభాభిషేకం చేయాలనే కోరిక వీరికి ఉంటుంది. చిన్న ఆలయమైనా సరే తమ కులదైవానికి లేదా గ్రామ దేవతకు ఏదైనా గొప్పగా చేయాలి అనే ఆలోచనలు, సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి ఉన్నవారికి మంచి ప్రేరణ ఉంటుంది. దశమ స్థానంలో రవి ఉన్నవాళ్ళు జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకొని ఎంతవరకు ఎదుగుతారు అనేది వారి లగ్నాధిపతి ఉన్న స్థానం, వ్యక్తిగత జాతకంలోని ఇతర గ్రహాల అమరికలపై ఆధారపడి ఉంటుంది. రెండవది ఏమిటంటే ఉపచయ స్థానాల్లో కూడా ఈ స్థానం వస్తుంది. అంటే 3, 6, 10, 11వ స్థానాలను ఉపచయ స్థానాలు అంటారు. ఈ స్థానాల్లో రవి భగవానుడు ఉండటం వల్ల ఉద్యోగం, వృత్తి విషయంలో బలం పెరుగుతుంది.
అంతేకాక సాధారణంగా రవి దశమ స్థానంలో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వారి కాన్ఫిడెన్స్ లెవెలే వేరే లెవెల్లో ఉంటుంది. ఇది నా వల్ల కాదు అని ఏ పనిని మధ్యలో వదిలిపెట్టరు. తప్పకుండా చివరి వరకు ప్రయత్నించి సాధించి తీరాలనే పట్టుదల వీరిలో ఉంటుంది. వీరు క్రీడారంగంలో సాధకులైన, నాయకత్వ రంగంలో విజయవంతులైన, వైద్య రంగంలో రాణించిన, న్యాయవాదిగా గొప్ప విజయాలు సాధించిన, రాజకీయాల్లో ఎదిగిన, ఏ రంగంలో ఉన్నా సాధించాలనే తపన ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో బలమైన రవి భగవానుడు అంటే కేవలం పేరు ప్రతిష్ట మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం, నాయకత్వం, పట్టుదల, సాధించే శక్తి అని అర్థం. రవి బలంగా ఉంటే సాధారణ వ్యక్తిని కూడా ఒక సాధకుడిగా మార్చగలడు. రవి భగవానుడికి ఆర్గనైజింగ్, లీడర్షిప్, ప్రజలను సమన్వయం చేసే శక్తి ఉంటుంది. అందుకే జాతకంలో రవి దశమ భావంలో ఉన్నవారు వివిధ రకాల వ్యక్తులను ఒకచోట చేర్చి వారికి నాయకత్వం వహించి ఒక పనిని విజయవంతంగా పూర్తి చేసే సామర్థ్యాన్ని, ఒక లక్ష్యాన్ని సాధించేలా నడిపించే నాయకత్వ శక్తి రవి భగవానుడికి ఉంటుంది. ఇక లగ్నాధిపతి బలంగా ఉండి, దశమ స్థానంలో రవి బలంగా ఉండి 2 లేదా అంతకంటే ఎక్కువ సహజ శుభగ్రహాల సంబంధం ఏర్పడితే వారు రాజులకు రాజు అనే స్థాయిలో శక్తి, అధికారం, హోదా, నాయకత్వం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు వంటి ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను. ధన్యవాదాలు.